గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఒక అబ్బాయి ఒక జాబ్ ఆఫర్ లెటర్ పంపించాడు అనమాట, లగ్జంబర్గ్ నుండి. సో సార్, ఈ జాబ్ ఆఫర్ లెటర్ ఫేకా రియలా ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్తున్నాడు. ఎంత కట్టాడు ఏంటి అన్నది విషయాలు మాత్రం మనకి అంతగా క్లియర్గా తెలియదు. బట్ మనం అనలైజ్ చేద్దాము ఈ డాక్యుమెంట్ని అనలైజ్ చేసి అది రియలా ఫేకా అన్నది మనము తెలుసుకుందాము. అంతకు ముందుగా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. సో చాలామంది అడుగుతున్నారు కనుక నేనేం చేశానంటే ఒక కాంటాక్ట్ దొరికింది, ఫేస్బుక్లో ఒక కాంటాక్ట్ దొరికితే ఏమనంటే జాబ్స్ యూరోప్లో ఏ కంట్రీకైనా కానీ మేము జాబ్స్ ఇప్పిస్తాము, కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఒక వాట్సాప్ నెంబర్ పెట్టారు. సో నేను ఇంకా జాబ్స్కి మన వాళ్ళకి ఎలాగో జాబ్స్ కావాలి కదా, చాలామందికి యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి కాంటాక్ట్ చేసేవాళ్ళని. కాంటాక్ట్ చేస్తే ఈ నంబరు ఎక్కడిదని చూస్తే యుక్రెయిన్ నెంబరు. సరే అని చెప్పేసి కాంటాక్ట్ చేసిన తర్వాత నాకు 99% తెలుసు అది ఫేకే ఉంటుందని. బట్ స్టిల్ కూడా ఎక్కడో ఒక 1% నాకు ఛాన్సెస్ ఉందేమో అని చెప్పేసి కాంటాక్ట్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చి ఏ కంట్రీస్కి చేస్తారు మీరు అంటే, యూరోప్లో ఏ కంట్రీకైనా చేస్తాం మేము వర్క్ పర్మిట్, వైట్ కాలర్ అయినా, బ్లాక్ కాలర్ అయినా, బ్లూ కాలర్ అయినా, ఎల్లో కాలర్ అయినా, ఏ జాబ్ అన్నా చేస్తామన్నారు. ఓకే సరే, మీరు ఎంత ఫీజు తీసుకుంటారంటే 150 euros పర్ వర్క్ పర్మిట్ అంట. సో 150 euros అనగానే నేను షాక్ అనమాట. అసలు ఏంది ఇది, సూపర్ మార్కెట్లో ఏదో బ్రెడ్ కొనుక్కున్నట్టు 150 euros అని చెప్తున్నారని అప్పుడు నాకు ఫుల్ డౌట్ వచ్చేసింది. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే మనం ఒక కాల్ మాట్లాడదామా అని చెప్పాను అనమాట. సరే అని వాళ్ళు కాల్ స్కెడ్యూల్ చేశారు, నెక్స్ట్ డేకి కాల్ స్కెడ్యూల్ చేశారు. సో నలుగురిలో ఒక అమ్మాయి ఏమో ఇంగ్లీష్ కొంచెం మాట్లాడుతుంది, మిగతా ముగ్గురికి ఎవరికి ఇంగ్లీష్ రాదనమాట. కాకపోతే అక్కడ CEO లాగా ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో అతను కంప్లీట్గా అతనికి ఇంగ్లీష్ రాదు, యుక్రెయినియన్ భాషలోనే మాట్లాడుతున్నాడు. సో ఓకే, ఎనీవే నేను ఆ CEOతో మాట్లాడుతున్నాను అనమాట. ఇలాగా నేను ఒక యూట్యూబర్ని, నా దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీళ్ళకి జాబ్స్ కావాలి యూరోప్లో అంటే అతను అనుకున్నాడు ఓకే మంచి బకరా దొరికాడు అని చెప్పేసి, సరే మీకైతే 125K చేస్తాము పర్ అప్లికేషన్ అన్నాడు. ఓకే అంత బాగానే ఉంది, మీరు కొన్ని నాకు కంపెనీస్ పేర్లు చెప్తారా, ఏ కంట్రీలో ఏ కంపెనీస్కి చేస్తున్నారంటే నేను మొత్తం లిస్ట్ పంపిస్తాను మీకు, ప్రతి కంట్రీ వైజ్ లిస్ట్ పంపిస్తాను అన్నాడు. ఓకే సరే, నాట్ ఏ ప్రాబ్లం, అక్కడ వరకు బాగానే ఉంది. సరే నేను అన్నాను వర్కౌట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మీకు బాగుంటుంది, ప్లస్ మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగుంటుంది. సో నేను పని చేస్తాను, ఇప్పుడు ప్రస్తుతం యుక్రెయిన్లో వార్ నడుస్తుంది కనుక మనము పోలాండ్కి వచ్చి కలుద్దాము, నేను పోలాండ్కి వస్తాను, మీరు వచ్చి పోలాండ్కి వచ్చి కలుస్తారా అన్నాడు. అంటే యా డెఫినెట్గా వచ్చి కలుద్దాం అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఓకే ఎప్పుడు కలుద్దాము ఏంటి అంటే దానికి అంతగా రెస్పాన్స్ ఏం లేదు, నెక్స్ట్ వీక్ కలుద్దాము అన్నారు. మళ్ళీ తర్వాత కాంటాక్ట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము అని అన్నారనమాట. సో నేనేం చేశానంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని మా ఆఫీస్లో యుక్రెయిన్ నుండి ఒక డెవలపర్ వర్క్ చేస్తాడనమాట, ఆ అబ్బాయికి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి స్టోరీ చెప్పాను అనమాట. ఇలా ఒక కంపెనీని అప్రోచ్ అయ్యాను నేను, సో వాళ్ళు వర్క్ పర్మిట్ చేస్తారంటే అది ఎంతవరకు జెన్యూను అని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇది ఫోన్ నెంబరు, నీకు ఒకవేళ ఏమన్నా హెల్ప్ చేయగలిగితే ఆ లొకేషన్లో ఈ ఫోన్ నెంబర్ ఉందా లేదా, అసలు ఆఫీస్ ఉందా లేదా కొంచెం కనుక్కోగలుగుతాం అంటే ఫోన్ నెంబర్ చూడకుండానే సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను, మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు, లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. అతను యుక్రెయిన్ నుండా
అయితే వద్దు, టైం వేస్ట్ చేసుకోకు అన్నాడు. ఎందుకు అలా అంటున్నావు అంటే, యుక్రెయిన్లో నేను యుక్రెయినియనే, కానీ యుక్రెయిన్లో ఇది చాలా కామను, జనాలను మోసం చేయడం అనేది చాలా చాలా కామను. సో నువ్వు ఇలాంటి వాటిలో పడి డబ్బులు అనవసరంగా మోసపోకంటే, నేను అన్నా డబ్బులు అయితే నేను 5 పైసలు కట్టను డెఫినెట్గా, అది నాకు కూడా కాదు, సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి నేను ఇలా కాంటాక్ట్ చేశాను వాళ్ళని ఫేస్బుక్లో చూసి. అంటే డెఫినెట్గా వద్దు, టైం వేస్ట్ చేసుకోకు అన్నాడు అనమాట. సర్లే ఇతను ఇలా అన్నాడు కదా అని చెప్పేసి నేను మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేశాను. నా దగ్గర ఒక 10 అప్లికేషన్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, మీరు ఎస్ అంటే మనం పోలాండ్లో కలుద్దాము, కలిసిన తర్వాతే నేను అప్లికేషన్స్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఓ పని చేయండి, మీరు బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాము, బ్యాంకుకి మనీ ట్రాన్స్ఫర్ చేయండి, మనం ప్రాసెస్ చేసేద్దాము, ప్రాసెస్ చేసిన తర్వాత మనం పోలాండ్లో కలవచ్చు మిగతా అప్లికేషన్స్ కన్నారు. నేను కలవకుండా డబ్బులు అయితే కట్టను, మీరెవరో నాకు తెలియదు, సో 1250 యూరోస్ ఒకేసారి 10 అప్లికేషన్స్కి కట్టాలంటే మీరెవరో తెలియకుండా అది కష్టం, కుదరని పని అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, దీన్ని ఎలాగైనా లాక్కోవాలి అని ట్రై చేస్తున్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, టికెట్స్ పంపించారు నాకు, ఏది పోలాండ్లో టికెట్ పంపించారు. సో ఈ అడ్రస్కి ఈ హోటల్లో మనము కలుద్దాము ఈ రోజున అని చెప్పేసి. ఎంత ఘోరంగా అంటే, డబ్బులు దెబ్బేయడానికి ఎంత బ్యూటిఫుల్ ప్లాన్స్ వేస్తున్నారంటే, టికెట్స్ పంపించారు, హోటల్ బుకింగ్ పంపించారు, మనం ఈ రోజున కలుద్దాము అని చెప్పారనమాట. కానీ మీరు ప్రాసెస్ మాత్రం స్టార్ట్ చేసేయండి, మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా ప్రాసెస్, ఎందుకు డిలే చేస్తున్నారు, మీరు మీ సబ్స్క్రైబర్స్కి హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి ఇలా నాకు కొడుతున్నారు అనమాట, సుత్తి కొడుతున్నారు. నేనైతే చెయ్యను, మనం కలిసిన తర్వాతే చేద్దాము. ఇంకా నేనేం చేశాను, ఆ హోటల్కి ఫోన్ చేసి అసలు బుకింగ్ అయిందా లేదా పోలాండ్లో అని కనుక్కున్నాను అనమాట. వార్సా అని ఒక సిటీ ఉంటుంది, వార్సాలో కనుక్కుంటే హోటల్ బుకింగ్ లేదు. సరే, ఫ్లైట్ టికెట్లు మంచిగా మ్యానిపులేట్ చేసి పంపించారు. ఫ్లైట్ టికెట్స్కి వాళ్ళకి కస్టమర్ కేర్కి మాట్లాడితే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసి లేదు. సో దీనివల్ల నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఓకే వీళ్ళు డెఫినెట్గా 100% మోసగాళ్ళు, మోసం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా అయినా సరే డబ్బులు దెబ్బేద్దాం అనుకుంటున్నారు. మంచి బ్యూటిఫుల్గా ఎట్లా అంటే ఒక ఆఫీస్ లాగా, పెద్ద ఆఫీస్ లాగా ఉన్నట్టు, వెనకాతల బ్యాక్గ్రౌండ్ వీడియో కాల్లో మంచి ఆఫీస్గా ఉన్నట్టు ఏదో ఒక పేరు పెట్టేసి, వెబ్సైట్ ఉందా అంటే వెబ్సైట్ లేదంట, వెబ్సైట్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. మేము ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాము, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయము, మేము క్లయింట్ సెంట్రిక్, క్లయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము అని చెప్పేసి ఈ విధంగా మోసం చేయడానికి చాలా చాలా ట్రై చేశారు. సో నేనేమంటున్నా అంటే, ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలామంది కన్సల్టెంట్స్ని అప్రోచ్ అవుతారు. ఓకే, ఈ కన్సల్టెంట్స్కి అందరికీ ఒక చిన్న వార్నింగ్ లాంటిది ఇది. ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కన్సల్టెంట్ని అప్రోచ్ అవుతారు. ఇండియాలో కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే, ఇలాంటి వాళ్ళతో టైఅప్స్ పెట్టుకుని అరే 125-200 యూరోస్కి వర్క్ పర్మిట్ వస్తుంది, మన క్లయింట్ దగ్గర 2 లక్షలు 3 లక్షలు, అదే ఇండియాలో ఉన్న క్లయింట్స్ దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఛార్జ్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళ మీద నమ్మకంతో జనాల దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేస్తారు పాపం. అంటే వాళ్ళది కూడా తప్పు కాదు, కాకపోతే కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. ఆ కన్సల్టెంట్స్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఎవరైనా సరే యూరోప్లో మోస్ట్లీ రష్యన్, యుక్రెయినియన్, బల్గేరియన్ ఇట్లాంటి వాళ్ళు ఈ పనులు బాగా చేస్తుంటారు, ఏది మోసాలు ఇలాంటివి చేయడం. సో ఇండియన్ కన్సల్టెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండి ఎవరైతే ఇలా మిమ్మల్ని అప్రోచ్ అవుతారో, లేదా మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారో, ఏ విధంగా అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు మోసపోవడం కాకుండా మీతో సహా 10 మంది 20 మంది మీ క్లయింట్స్ కూడా మోసపోతారు. మీకు బ్యాడ్ నేము, వాళ్ళ జీవితాలు పాడైపోతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, దానికి ఎగ్జాంపుల్గా మనము ఇప్పుడు ఈ అనాలిసిస్ చేస్తున్నాము. ఈ లక్సెంబర్గ్ జాబ్ ఆఫర్ లెటర్ని అనాలిసిస్ చేసి అసలు ఇది నిజమా ఫేకా అనేది మనం కనుక్కుందాం. చాలా జాగ్రత్తగా చూడండి, చివరి వరకు చూడండి. ఓకే, సో ఈ అబ్బాయి పంపించిన ఆఫర్ లెటర్ ఇదనమాట. సో
దీన్ని చాలా జాగ్రత్తగా మనం అనలైజ్ చేద్దాం, బిట్ బై బిట్ అనలైజ్ చేద్దాము. కొంచెం కేర్ఫుల్గా చూడండి. అసలు ఒక ఆఫర్ లెటర్ వస్తే ఆఫర్ లెటర్ని ఎలా చూడాలి, ఏమేమి చూడాలి అన్నది మనకు కొంచెం తెలుస్తుంది అనమాట. ఓకేనా, అది ఫేకా రియలా అనేది తెలుసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇది ఆఫర్ లెటర్. ఇదేంటి, వియాండెన్ అన్నది ఒక హోటల్ లగ్జెంబర్గ్లో అని చెప్తున్నారు. అక్కడ నుండి మీకు కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది జాబ్ ఆఫర్కి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. వీల్ గో త్రూ వన్ బై వన్. ఓకే, ఫస్ట్ వియాండెన్ ఉందా లేదా అన్నది చూద్దాం. సో దాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసుకుందాము. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, 6 Rua de Lee Carré 9420 వియాండెన్ లగ్జెంబర్గ్ అని ఇచ్చారు. ప్లస్ అలాగే వెబ్సైట్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఓకే, కంపెనీ రిజిస్ట్రేషన్ ఇచ్చారు, ఎలాగో ఫేక్ అది. సో ఈ అడ్రస్ ఇచ్చారు మళ్ళీ. సో చూద్దాం, ఫస్ట్ ఈ అడ్రస్కి వెళ్ళి అసలు ఏముంది అక్కడ అన్నది చూద్దాం. ఓకేనా, సో అడ్రస్ తీసుకున్నాను నేను. అడ్రస్ ఇదన్నమాట, ఈ అడ్రస్. ఓకే, ఈ అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్, ఇవన్నీ మీరు ఆఫర్ లెటర్లో చూడండి. ఆఫర్ లెటర్లో వెబ్సైట్ ఇచ్చారు కానీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేదు ఎక్కడ, చూసారా? రైట్. అలాగే ఈమెయిల్ ఇవ్వలేదు, ఈమెయిల్ ఐడి కూడా ఎక్కడ ఇవ్వలేదు. చూడండి కింద కూడా మనకి ఎక్కడ ఈమెయిల్ ఐడి లేదు, నెంబర్ 1. ఓకే, రైట్. సో ఈ అడ్రస్కి వెళ్ళాం. ఈ అడ్రస్లో ఏముంది? ఈ అడ్రస్లో ఉంది, ఏముంది? గ్రాండ్ హోటల్ వియాండెన్ లగ్జెంబర్గ్ అని ఉందన్నమాట. ఇది లెజిటిమేట్ హోటల్, ఇది లీగల్గా ఉంది ఈ హోటల్. కాకపోతే చూడండి లోగో చూడండి, గ్రాండ్ హోటల్ వియాండెన్ లగ్జెంబర్గ్. రైట్, వాళ్ళు పంపించిన ఆఫర్ లెటర్లో లోగో చూడండి, చూస్తున్నారు కదా? ఇది కాపీ అండ్ పేస్ట్ చేసినట్టు మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది క్రియేట్ చేసిన లోగో అనమాట. ఓకే, అది హోటల్ పేరేమో వియాండెన్ హోటల్ లిమిటెడ్ అని పెట్టారు వీళ్ళు. ఓకే, నార్మల్గా లిమిటెడ్లు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. హోటల్స్కి వాటికి వీటికి కంపెనీస్కి పేర్లకి లిమిటెడ్లు అలాంటివి ఏమి ఉండవు అనమాట ఇక్కడ. ఓకే, సో ఇండియన్ టైప్లో ఒక ఇండియన్ కన్సల్టెంట్ దీన్ని ప్యూర్లీ క్రియేట్ చేసి పంపించాడు ఒక వర్డ్ డాక్యుమెంట్లో. ఓకే, రైట్. చూడండి, గ్రాండ్ వియాండెన్ హోటల్, వీళ్ళ అడ్రస్ మొత్తం ఇక్కడ చూసుకుంటే ఈ అడ్రస్ తీసుకున్నారు. ఈ అడ్రస్ తీసుకుని ఆఫర్ లెటర్లో ఈ అడ్రస్ పెట్టి ఈ లోగో పెట్టి మనకి పంపించారు. ఈ నేమ్ కూడా రాంగ్, వియాండెన్ హోటల్ లిమిటెడ్ అని ఉంది కదా, వాళ్ళది ఏంటి పేరు అంటే గ్రాండ్ హోటల్ వియాండెన్ లగ్జెంబర్గ్. ఇది లెజిటిమేట్ సైటు. దీన్ని ఇంటర్నెట్లో ఎక్కడో చూసుకుని వాళ్ళు ఒక జాబ్ ఆఫర్ లెటర్ క్రియేట్ చేసి దీని మీద, అప్పుడు ఏమవుతుంది, క్యాండిడేట్ చూస్తాడు కదా, అబ్బా ఈ హోటల్ ఉందా లేదా అని చెప్పేసి చూసినప్పుడు ఉంది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఈ ఫీల్ అయినప్పుడు అప్పుడు డబ్బులు కట్టేస్తాడు. రైట్, డబ్బులు కట్టినప్పుడు అప్పుడు మనకి లాస్ అవుతుంది అనమాట. సో ఇది హోటల్, రియల్ హోటల్ అయితే ఇది ఉంది, అది నో ప్రాబ్లం. కానీ వాళ్ళు పంపించిన ఆఫర్ లెటర్ మాత్రం కంప్లీట్గా ఫేక్ అనమాట. ఓకే, సో అది ఒకటి. నెక్స్ట్ ఏమో వియాండెన్ లగ్జెంబర్గ్.com వెబ్సైట్ పంపించారు. ఓకే, అక్కడికి వెళ్దాం. చూడండి, వియాండెన్ లగ్జెంబర్గ్.com చూడండి, ఇది ఒక బ్లాగ్. రైట్, ఏం లేదు, నథింగ్. రైట్, వియాండెన్ లగ్జెంబర్గ్.comలో ఏం లేదు, అసలు వెబ్సైట్ లేదు, ఏం లేదు. ఓకే, సో అదొకటి. సో సింపుల్ థింగ్స్ అనమాట. ఓకే, ఇది అయిపోయింది. దెన్ కన్ఫర్మేషన్ లెటర్. సో కన్ఫర్మేషన్ లెటర్, జాబ్ ఆఫర్ లెటర్ని ఎలా రాయాలో కూడా తెలియకుండా కన్ఫర్మేషన్ లెటర్ అని హెడ్డింగ్ పెట్టి పాపం ఆ కన్సల్టెంట్ ఎవరో మనకి లెటర్ పంపించారు క్యాండిడేట్కి. రైట్, లెట్స్ గో త్రూ వన్ బై వన్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద కన్సిడరేషన్ ఆఫ్ యువర్ జాబ్ అప్లికేషన్ బై ద కంపెనీ Employment Directorate Office of Vianden Hotel Luxembourg to serve as a full-time employee of the company after review of your job application submitted details. చాలా కామాస్, స్పెల్లింగ్స్ చాలా మిస్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, ఎనీవే, రైట్. యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు జాయిన్ ద కంపెనీ ఆన్ ఆర్ బిఫోర్ కామా, అంతే. అంటే మీరు జాయిన్ అవ్వాలి, కానీ ఎప్పుడు జాయిన్ అవ్వాలి అన్నది ఇక్కడ డేట్ లేదు, ఏం లేదు. రైట్, ఓకే. ఇన్ అవర్ ఆఫీస్, ఇక్కడ మళ్ళీ అడ్రస్ అన్ని పెట్టారు.
ఓకే, ఇక్కడ అడ్రస్ పెట్టినప్పుడు కూడా మనోడు ఈ మిస్ అయిపోయాడు, ఈ రోడ్ నెంబర్ మిస్ అయిపోయాడు ఇక్కడ. ఓకే, బట్ ఎనీవే దట్స్ ఫైన్. సో ఇక్కడ డేట్ మిస్ అయిపోయింది. ఓకే, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లగ్జంబర్గ్ నుండి జాబ్ ఆఫర్ వస్తే ఎప్పుడు కూడా లగ్జంబర్గ్ జాబ్ ఆఫర్ ఇంగ్లీష్లో ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, జాబ్ ఆఫర్లు ఎప్పుడు లగ్జంబర్గ్ నుండి ఇంగ్లీష్లో ఉండవు. ఓకే, గుడ్. రైట్, ఇంకొకటి, you will be on probation for 3 months, then you will become our permanent employee if you are found to be good behavior by observing company rules and regulations. Okay, no problem. ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. ఇంకోటి చూడండి, డెసిగ్నేషన్ క్యాషియర్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియాలో నార్మల్గా క్యాషియరు అట్లాంటి డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఇక్కడ హోటల్స్లో క్యాషియర్ అన్న డెసిగ్నేషన్ ఏమీ ఉండదు, రిసెప్షనిస్ట్ అనే డెసిగ్నేషన్ ఉంటుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, రిసెప్షనిస్టులు ఉంటారు హోటల్స్లో, కానీ క్యాషియర్లు ఉండరు. ఓకే, రైట్. వర్కింగ్ డేస్ అండ్ అవర్స్, యూ విల్ బి వర్కింగ్ 6 days. ఇది ఇల్లీగల్, ఇలా మెన్షన్ చేయడం అనేది ఇల్లీగల్. 6 days a week అన్నది ఇల్లీగల్ అనమాట. యూరోప్లో ఏ కంట్రీలో కూడా 6 days వర్క్ వీక్ ఉండదు. సో 5 days, మినిమం 5 days. సో పాపం కన్సల్టెంట్కి తెలియదేమో అలా 6 days అని రాశాడు. యువర్ వర్కింగ్ అవర్స్ విల్ బి 8 hours విచ్ కెన్ బి షిఫ్టెడ్ టుడే అండ్ నైట్. దీని మీనింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేనేమనుకుంటున్నానంటే ఇట్ క్యాన్ బి డే ఆర్ నైట్ అన్నట్టు రాద్దాం అనుకున్నాడు, కానీ టుడే అండ్ నైట్ అని రాశాడు. ఓకే, అర్థమవుతుంది కదా. అండ్ యూ విల్ గెట్ ఏ 1 hour బ్రేక్. సో బ్రేక్స్ కూడా 1 hour బ్రేక్ ఉండదు. సో వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయంటే 8 hours షిఫ్ట్లో 3 breaks ఉంటాయి. ఒకటేమో 1 hour ఫుల్ లంచ్ బ్రేక్ ఉంటుంది, 2 మినీ బ్రేక్స్ ఉంటాయి, ఒకటి 15 minutes, ఇంకోటి 15 minutes అనమాట. అది కూడా తను మిస్ అయ్యాడు ఇక్కడ. సో 1 hour బ్రేక్ అని రాశాడు. రైట్. ఇఫ్ యూ యాక్సెప్ట్ దిస్ లెటర్, I would appreciate your signature and the return of mentioned documents at your earliest convenience. A copy of this letter, along with then closed letter of all-time employee assignment. నాకు ఈ సెంటెన్స్ అసలు అర్థం కాలేదు, చాలా ట్రై చేశాను, అసలు అర్థం కాలేదు ఏంటో. మీకు ఎవరికైనా అర్థమైతే ప్లీజ్ కొంచెం నాకు చెప్పండి, ఎందుకంటే ఇది నాకు అర్థం కావట్లేదు ఏమంటున్నాడో. అలాంగ్ విత్ దెన్ క్లోజ్డ్ లెటర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎంప్లాయీ అసైన్మెంట్ అన్నది మాత్రం నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఈజ్ ఫర్ డాక్యుమెంటేషన్ పర్పసెస్. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ యు ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఆల్ యువర్ స్కాన్ డాక్యుమెంట్స్ టు ద కంపెనీ ఫర్ యువర్ బ్యాంక్ సాలరీ అకౌంట్ ఇమ్మీడియట్లీ అనుకుంటా. అది మిస్ అయిపోయింది ఇక్కడ తను పంపించినప్పుడు. ఇమీడియట్లీ అనుకుంటా. ఆఫ్టర్ గ్రాంట్ యువర్ వీసా అన్నది కంప్లీట్లీ రాంగ్ సెంటెన్స్, బట్ ఇట్స్ ఓకే. యూ విల్ గెట్ యువర్ ఓవర్ టైమ్ పేమెంట్ ఆల్సో ఇన్ ద సేమ్ అకౌంట్. ఓకే, సో కింద తనకి ఇది ఇచ్చారు. సో దీంట్లో ఇంకోటి మిస్ అయిపోయారు కన్సల్టెంట్. ఏం మిస్ అయ్యాడంటే క్యాండిడేట్ ఎక్కడ సిగ్నేచర్ చేయాలి అన్నది కూడా ఏం మెన్షన్ లేదు దీంట్లో. ఓకే, సో దిస్ ఈజ్ ద జాబ్ ఆఫర్ లెటర్. ఇంత ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్ని పోనీ కాపీ కొట్టినా ఫేక్ పంపించినా కొంచెం చూడ్డానికన్నా కానీ కాపీ కొట్టడానికి కూడా కొంచెం తెలివితేటలు ఉండాలి కదా. ఇలాంటి పక్కా చూడగానే ఫేక్ అని తెలిసిపోతుంది మనకి. లోగో రాంగు, అడ్రస్లో ఏం లేదు, నేమ్ రాంగు, కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ రాంగు, ఇంకా జాయినింగ్ డేట్ లేదు, ఇక్కడ డెసిగ్నేషన్ ఏమో క్యాషియర్ అని పెట్టారు, అసలు క్యాషియర్ అనే అది చాలా చాలా రేర్ పదం. ఇవన్నీ అసలు నకలు కొట్టడానికి కూడా అకల్ చాయి అంటారు కదా హిందీలో, నకలు కొట్టడానికి కూడా అకల్ చాయి అంటారు అనమాట. సో మనము చేసే కాపీ కూడా కనీసం రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆన్లైన్లో రిసోర్సెస్ ఉంటాయి, వాటిని చూసుకొని చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా మోసం చేయాలనుకుంటే. ఎందుకు ఇలా చేయడం నాకు ఒక పెద్ద క్వశ్చన్ అనమాట, క్వశ్చన్ మార్క్. పాపం ఆ పిల్లోడు నాకు ఈ లెటర్ పంపించి, సార్ ఇది నిజమేనా, ఇది నేను డబ్బులు కట్టాలి, డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు, నేను కట్టేయాలా డబ్బులు, ఈ జాబ్ ఆఫర్ కరెక్టేనా అని అడుగుతున్నాడు. నేను చూడగానే చెప్పేసా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఇది కంప్లీట్గా ఫేక్ రా బాబు. సో ఆ అబ్బాయి ఆబ్వియస్లీ ఈ వీడియో చూసుంటే తనకి యాక్చువల్గా మనం ఎలా అనలైజ్ చేసాము, ఎందుకు 100% ఫేక్ అంటున్నామని తెలిసిపోతుంది అనమాట.
సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి మీరు జాబ్ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి, నాకు పంపిస్తున్నారు, నాకు టైం ఉంటే నేను అనలైజ్ చేస్తాను, కానీ అన్ని కేసుల్ని అనలైజ్ చేయడానికి నా దగ్గర అంత టైం ఉండకపోవచ్చు. సో మీరు ఒకవేళ మీకు ఆఫర్ లెటర్స్ వస్తే ఎలా అనలైజ్ చేసుకోవాలి అన్నది మీరు హ్యాపీగా నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కటి చాలా కేర్ఫుల్గా చూడండి. కేర్ఫుల్గా లొకేషన్ చూడండి, లోగోస్ చూడండి, వెబ్సైట్స్ చూడండి. వెబ్సైట్స్ చూసిన తర్వాత ఒకవేళ రియల్గా కొంతమంది ఏం చేస్తారంటే వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ప్రాపర్గా వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేస్తారు, కానీ ఆ వెబ్సైట్ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి స్కామ్ అడ్వైజర్ అనే సైట్ ఉంటుంది. ఆ సైట్లోకి వెళ్ళండి. స్కామ్ అడ్వైజర్లో మీకు తెలిసిపోతుంది. ఓకే, స్కామ్ అడ్వైజర్ ఈ సైట్ ఉంటుంది. ఈ సైట్లోకి వెళ్ళి మీరు మీ వెబ్సైట్ని ఇక్కడ ఎక్కడన్నా పెట్టారనుకోండి, ఏదో ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చేసి స్కామ్ అని కొట్టి చెక్ స్కామ్ అని కొడితే అది మొత్తం రిపోర్ట్ ఇస్తుంది మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన ఇదే చూద్దాం మనము. వాళ్ళ ఇచ్చిన వెబ్సైటే చూద్దాము. అసలు వెబ్సైటే లేదుగా, చూద్దాం ఏమంటుందో స్కామ్ అడ్వైజర్. సో చూడండి, అసలు వెబ్సైటే లేదు. సారీ, viandinluxembourg.com could not be found or reached. 404 ఎర్రర్ కోడ్ 404 అంటే అసలు వెబ్సైటే లేనట్టు అనమాట టెక్నికల్ వర్డ్స్లో. ఓకే, సో ఇదనమాట. సో ఈ విధంగా మీరు మీకు వచ్చిన జాబ్ ఆఫర్ లెటర్స్ని అది జెన్యూనా కాదా అన్నది తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే ఆల్రెడీ పంపించేసాము మేము కొంతమందిని, కావాలంటే వాళ్ళ వీసాలు కూడా చూసుకోండి అని చెప్పేసి కొన్ని ఫేక్ వీసాలు ఈ మధ్యలో మనం హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని ఫేక్ వీసాలు అంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఫేక్ వీసాలు పంపించి వీళ్ళని అందరిని పంపించామంటారు. మీరు ఏం చేయొచ్చు అంటే ఆ ఫేక్ వీసాలు తీసుకుని ఆ ఎంబసీకి, ఇది ఇల్లీగల్ కాదు, మీరు కన్ఫర్మ్ చేసుకోవడం అనేది లీగల్ అనమాట. సో ఈ ఫేక్ వీసాలు తీసుకుని ఎంబసీ లగ్జెంబర్గ్ అయితే లగ్జెంబర్గ్ ఎంబసీ ఇన్ ఇండియా, జర్మన్ అయితే జర్మన్ ఎంబసీ ఇన్ ఇండియా, ఫ్రెంచ్ అయితే ఫ్రెంచ్ ఎంబసీ ఇన్ ఇండియా, వాళ్ళ ఈమెయిల్కి మీరు ఈ ఫేక్ వీసాలు పంపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఏమని, ఈ వీసాలు జెన్యూనా కాదా అని. జస్ట్ దాని మీద నంబర్ ఉంటుంది, వీసా నంబరు, అది వాళ్ళ డేటాబేస్లో కొట్టేస్తే తెలిసిపోతుంది అనమాట. సో ఆ విధంగా మీరు జెన్యూనా కాదా అన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.